బాబా పాదధూళి కోసం వెళ్ళి పాదాల కింద నలిగి చనిపోయిన హృదయ విదారక సంఘటన యావత్ భారతావనికి కంటతడి పెట్టిస్తుంది. అసలు ఎవరి బాబా, ఎందుకింత జనం? అతను పూర్వం ఒక కానిస్టేబుల్, సూరజ్ పాల్ అతని పేరు. నారాయణ్ సాకార్ హరిగాను పేరు పొందాడు. కానిస్టేబుల్గా పనిచేస్తూ వేధింపుల కేసులో అరెస్ట్ అయి జైలు పాలై డిస్మిస్ అయ్యాడు. ఆ తర్వాత కోర్టుకు వెళ్తే ఆ డిస్మిస్ ఆర్డర్ని కోర్టు కొట్టి పారేసింది. ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. జైలులో ఎవరైనా పరిచయమై కొత్త దారి చూపించారేమో, లేక తనకు తానుగా డిస్కవరీ చేశారేమో తెలియదు కానీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన బాబా అవతారం ఎత్తారు. దేవుడితో తాను మాట్లాడగలనని, చనిపోయిన వారిని సైతం బ్రతికించగలనని, తన పాద ధూళితో మహిమలు జరుగుతాయని ఇలా మాటలు చెప్పడం ప్రారంభించాడు. చివరికి చాలా మంది నమ్మడం కూడా ప్రారంభించారు. మీలో కొంతమందికి బహుశా గుర్తుండవచ్చు, 2000 సంవత్సరంలో శ్మశానంలోని స్నేహలత అనే 16 సంవత్సరాల అమ్మాయి యొక్క శవం దహన క్రియలు జరుగుతుంటే అంత్యక్రియలు జరగకుండా అడ్డుకొని నేను ఆమెని బ్రతికిస్తానని బలవంతంగా కుటుంబ సభ్యుల నుండి శవాన్ని లాక్కెళ్ళింది ఎవరో కాదు, ఈ బాబానే. ఇది అప్పట్లో కేసు కూడా అయింది. ఆ తర్వాత ఈ కేసును కొట్టివేశారు కూడా. ఈ విషయం మీద అప్పట్లో కొద్దిగా గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇంత జరిగినా కూడా ఆ బాబా అంటే నమ్మకం పోలేదు. ఇంకా ఎక్కువగా భక్తులు ఆయన్ని నమ్మడం, ఆయన దగ్గరికి వెళ్ళడం చేస్తూనే ఉన్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సామాన్య ప్రజల మైండ్ సెట్ కారణంగా మాకు ఏవైనా అద్భుతాలు జరగాలి, మేము ఏదైనా అద్భుతాలు చూడాలి, ఉన్న చోటనే అన్నీ జరిగిపోవాలి, కష్టపడకుండానే డబ్బులు రావాలి, వైద్యం చేసుకోకుండానే మా రోగాలు తగ్గిపోవాలి, కష్టపడి చదవకుండానే పాస్ అయిపోవాలి, ఇలాంటి బలహీనతలను ఆసరగా చేసుకొని కొత్త కొత్త బాబాలు పుట్టుకొస్తున్నారు. ఈ మూఢనమ్మకాలు అనేవి ఒక మతానికే పరిమితం కాదు సోదరులారా. అన్ని మతాలలో ఇలాంటి ఆలోచన కలిగిన వారిలో ఈ మూఢనమ్మకాలు ఉంటాయి. వారి ఆలోచనలను, బలహీనతలను అడ్వాంటేజ్గా తీసుకొని ఇలాంటి బాబాలు ప్రతి మతంలో కూడా పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ హత్రాస్ బాబా విషయానికి వస్తే ఈయన ఫాలోవర్స్లో ఎక్కువగా స్త్రీలు మరియు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారే ఎక్కువగా ఉన్నారు. ఎక్కువగా ఇలాంటి మూఢనమ్మకాలకు అట్రాక్ట్ అయ్యేది కూడా స్త్రీ సోదరిమణులే. చూడండి, ఇంత టెక్నాలజీ డెవలప్ అయి హైటెక్ యుగం అని చెప్పుకుంటున్నాం. ఇలాంటి తరుణంలో ఈ బాబాల గోల ఏంటండి? అతని పాదధూళి కోసం పోటీ పడి ఇంతమంది చనిపోవడం చాలా బాధ వేస్తుంది, చాలా ఆశ్చర్యం కూడా వేస్తుంది. మనం విజ్ఞానంలో ఉన్నామా లేక అజ్ఞానంలో ఉన్నామా? పోయిన ప్రాణాలైతే తిరిగి రావు. కనీసం ఇలాంటి సంఘటనలు మరో చోట జరగకుండా, ఇలాంటి మూఢనమ్మకాల పట్ల ప్రజలు ప్రభావితం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత యంత్రాంగంపై ఉంది. అలాగే చట్టాలపై కూడా ఆధారపడి ఉన్నాయి. మనకు భారత రాజ్యాంగం చెప్పిన విధంగా మూఢనమ్మకాలను తొలగించడం, సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచడం అనేది యంత్రాంగాలు ఎంతవరకు పట్టించుకుంటున్నాయి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఆయన పాదధూళి పవిత్రమని, ఆయన విభూతి నుదుటికి పెట్టుకుంటే శుభం కలుగుతుందని మూఢనమ్మకం కారణంగా ఆయన వెళ్ళిపోవడానికి నిలబడగానే బాబా వెళ్ళిపోతున్నాడు, మాకు పాదధూళి దొరుకుతుందో లేదో అని భక్తులు ఎగబడడం ద్వారా ఈ తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు మరియు పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు ఈ విషాదంలో. ఇంత దారుణం జరిగిపోయిన తర్వాత ఆ ఘటన స్థలం నుండి బాబా తన ఎస్కార్ట్తో ఎస్కేప్ అయిపోయాడు. ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగిన తర్వాత అయినా వారికి ఏదైనా సహాయం అందిందా అంటే అది కూడా జరగలేదు. తల్లి ఒక హాస్పిటల్లో ఉంటే పిల్లలు మరో హాస్పిటల్లో, ఒక కుటుంబంలోనే చనిపోయిన వారు వేరువేరు హాస్పిటల్స్లో డెడ్ బాడీలా పడి ఉండడం, సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం, తమ కుటుంబ సభ్యుల్లో ఎవరు బ్రతికున్నారో ఎవరు చనిపోయారో కూడా బాధితులకు తెలియదని ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్న ఎటు చూసినా హాహాకారాలు. అసలు ఇలాంటి సంఘటనలు మరో చోట జరగకుండా ఏం చేయాలంటే యంత్రాంగాలు బాబాల పట్ల చూపించే ఉదాసీనత, అదేవిధంగా వీరి పట్ల చట్టాలు నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం, వీరి వద్ద జరిగే మూఢనమ్మకాల విషయంలో చూసి చూడనట్టుగా ఉండిపోవడం, అన్ని లక్షల జనాభా అక్కడ రానున్నారు అని తెలిసిన తర్వాత కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ల విషయంలో అధికార యంత్రాంగం సరిగా పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఈ సమస్యకు కారణం. మరో సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా దృష్టి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. అసలు విషయాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా సికింద్రారావు పట్టణానికి సమీపంలో పుల్రాయ్ అనే గ్రామంలో జూలై 2 మంగళవారం మధ్యాహ్నం జరిగిన సత్సంగ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్తున్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది స్త్రీలు మరియు
చిన్నారులే ఉన్నారు. గాయాల పాలైన వారు సికింద్రాబాద్ ట్రామా సెంటర్కు తరలించారు. ట్రక్కుల్లో, టెంపోల్లో, అంబులెన్స్లో ట్రామా సెంటర్కి వారిని తీసుకురావడం జరిగింది. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఇంత విషాదానికి కారణమైన బాబా పేరు సాకార్ విశ్వహరి భోలే బాబా. అతడు తనే దైవాంశ సంబుతుడిగా ప్రకటించుకున్నాడు. ఇతని అసలు పేరు సూరజ్ పాల్ జాటవ్. ఆయన నారాయణ్ సాకార్ హరి అని కూడా పిలుస్తారు. ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో పనిచేశాడు. ఇతడు వేధింపుల కేసులో ఆరోపణలు రావడంతో 28 ఏళ్ల క్రిందట ఆయన సస్పెండ్ అయ్యాడు. ఆ తర్వాత ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ కూడా చేశారు. వేధింపుల కేసులో ఈయన 1 సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. పదవి విరమణ తర్వాత సూరజ్ పాల్ స్వగ్రామం చేరుకొని కొన్ని రోజుల తర్వాత నేను భగవంతుడితో మాట్లాడుతానని ఊరి ప్రజలకు చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన నిర్వహించే కార్యక్రమాల్లో వేల సంఖ్యలో ప్రజలు వచ్చేవారు. ఇంటర్నెట్లో అసలు ఆయన అంత పాపులరే కాదు, సోషల్ మీడియాలో ఆయన అభిమానులు అంతగా లేనేలేరు. కానీ ఆయన సత్సంగ్కు వేల మంది పాల్గొంటూ ఉంటారు. తన సత్సంగ్లో మొబైల్ ఫోన్ వాడకాన్ని అసలు ఒప్పుకునేవారు కాదు ఈ బాబా. ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు వందల మంది వాలంటీర్లు పాల్గొంటారు. వాళ్ళకు కావలసిన నీళ్లు, ఆహారం నుంచి భక్తుల రద్దీని నియంత్రించేంత వరకు ప్రతి ఏర్పాటును ఈ సత్సంగ్ సభ్యులే చూసుకుంటూ ఉంటారు. సత్సంగ్ అంటే తెల్లటి సూట్ మరియు టై ధరించడం భోలే బాబా యొక్క ప్రత్యేకత. బోధనలు చేసేటప్పుడు భార్యను పక్కనే కూర్చోబెట్టుకునేవాడు. ఈ సత్సంగ్లో భక్తులను ఉద్దేశించి భోలే బాబా బోధనలు చేసిన తర్వాత అతని అనుచరులు జలాలను, మట్టిని పంపిణీ చేస్తారు. ఈ జలాలను భక్తులు పవిత్ర జలాలుగా స్వీకరిస్తారు. మంగళవారం జరిగిన సంఘటనలో భోలే బాబా ప్రసంగం పూర్తయిన తర్వాత ఆయన కాళ్ళ క్రింద ఉన్న మట్టిని తీసుకోవడానికి ఒక్కసారిగా ప్రజలు ఎగబడ్డారు. ఎందుకంటే ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడని తెలిసి. ఆ విధంగా తొక్కిసలాట జరిగిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. 121 కంటే ఎక్కువ మంది మృత్యువాత పడడం అనేది. ఈ హత్రాస్లో జరిగిన కార్యక్రమానికి 3 రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. మంగళవారం ఉదయం నుంచి భోలే బాబా బోధనలు చేశాడు. అయితే తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. కానీ భక్తులు బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా గేట్లు కూడా అక్కడ మూసివేశారు. అతడి సేవకులు ముందుగా వెళ్ళిపోయిన తర్వాత గేట్లు తీశారు. గేట్లు తెరవడంతో ఒక్కసారిగా ప్రజలు పరుగు అందుకున్నారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడి తొక్కిసలాటకు దారితీసింది. చూస్తుండగానే ఆ ప్రాంగణం మృతుల దిబ్బగా మారిపోయింది. అయితే అధికారులు 80,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చాము అని అంటుంటే ఇక్కడ 2.5 లక్షల ప్రజలు ఆ సత్సంగు హాజరయ్యారని పోలీసులు FIRలో నమోదు కూడా చేశారు. చనిపోయిన వారి తాలూకా నుండి 90 మంది యొక్క వాంగ్మూలాలను పోలీసులు సేకరించారు. ఈ సంఘటన జరగానే భోలే బాబా తప్పించుకుపోయాడు. అప్పటి కూడా పోలీసు బలగాలు అతన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అతడు దొరకలేదు. చివరికి ఒక వీడియో బయటకు వచ్చేసింది. ఈ నెల 2న జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాను చాలా ఆవేదనకు గురైనట్లు తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తి భగవంతుడే ఇవ్వాలని అన్నారు. బాధిత కుటుంబాలు ఈ బాధ నుంచి బయటపడేందుకు భగవంతుడు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఆ విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. తనకు ప్రభుత్వంపై విశ్వాసం ఉందన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలవాలని కమిటీ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే సోదరులారా, ఇవన్నీ విషయాల్లో దోషి ఎవరంటే ఈ భోలే బాబా మాత్రమే. కాబట్టి దోషులు తప్పించుకోలేరని ఇలా ఆయన నీతులైతే చెప్తున్నారు. కానీ ప్రజల్లో ఈ విధంగా మూఢనమ్మకాలను వ్యాపింపజేసి ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజలకు సరైనటువంటి సౌకర్యాలు లేకుండా చేయడం, ఆ తర్వాత పట్టించుకోకుండా ఈ సంఘటన జరిగిన తర్వాత వారిని వదిలేసి వెళ్ళిపోవడం, ఈ మృతులకు వెనకాల ఉన్నది ఏకైక కారణం కేవలం భోలే బాబా మాత్రమే. అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి గుణపాఠం ఏంటంటే ఈరోజు మన ప్రజలు విజ్ఞానంలో లేరు, అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి మన వంతు బాధ్యతగా ప్రజల్ని మనం చైతన్యపరచాలి. నిజంగా ఈ బాబాల యొక్క పాపులారిటీ ఎలా పెరుగుతుందంటే వీరి దగ్గర ఎలాంటి శక్తులు ఉండవు. అక్కడికి వెళ్ళి మనం చేసేదేం లేదు, వీరు మన కోసం చేసేది ఏమీ ఉండదు. కానీ కొంతమంది భక్తుల్ని ఎలా తయారు చేస్తారంటే మౌత్వర్డ్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ వీరు వెళ్ళిపోతారు. మేము అక్కడికి వెళ్ళే ముందు అసలు మాకు పిల్లలు పుట్టలేదు, అక్కడికి వెళ్తే పిల్లలు పుట్టారు. మాకు ఇక్కడ ఉద్యోగం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం కలిసి వచ్చింది. మా వ్యాపారం సరిగా జరిగేది కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాపారం సరిగా జరిగింది. మాకు క్యాన్సర్ అని తేలింది, ఆ తర్వాత బాబా దగ్గరికి వెళ్ళిపోతే తర్వాత రిపోర్ట్ చూస్తే అసలు క్యాన్సరే లేదు. ఇలా కొంతమంది భక్తుల్ని తయారు చేసి వారి ద్వారా వీరు ప్రచారం చేయిస్తారు. ఆ ప్రచారం కొంతమంది బంధువుల ద్వారా, వాళ్ళ యొక్క స్నేహితుల ద్వారా, వారి యొక్క ఎంప్లాయీస్ ద్వారా ఈ ప్రచారం అనేది పూర్తిగా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ తర్వాత వారికి మంచి జరిగితే మాకెందుకు జరగకూడదు అన్న ఆలోచనతో
సంఖ్యలో ప్రజలు అక్కడికి వెళ్తారు. ఇలా కొంతమంది బాబాలు కొన్ని ట్రిక్స్ని ప్లే చేస్తుంటారు. కాబట్టి సోదరులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లాభ నష్టాలు మనల్ని పుట్టించినటువంటి దైవం ఆధీనంలో మాత్రమే ఉన్నాయి. మనం ఏం అడగాలన్నా, ఏం కోరుకోవాలన్నా పైనటువంటి ఆ దైవాన్ని మాత్రమే ప్రార్థించాలి. అలా కాకుండా ఈ బాబాలు, స్వాములు, మంత్రకాళ్ళు అని ఈ విధంగా వెళ్ళిపోవడం ఇది సమంజసమైనటువంటి విషయం ఎంత మాత్రము కాదు. ఇలా చేయడం ద్వారా కొన్ని సందర్భాల్లో చూసాం, కొంతమంది బాబాల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ధనాన్ని, వారి యొక్క మానాన్ని, వారి యొక్క పరువు ప్రతిష్టలను కూడా పోగొట్టుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో డెవలప్మెంట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా మనము ఇంకా రాతి యుగంలో ఉన్నామా లేక రాకెట్ యుగంలో ఉన్నామా? మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుని ఎవరైతే ఇలాంటి మూఢనమ్మకాలు కలిగి ఉంటారో వారిని చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయుడిగా మనందరిపై ఉంది. ఏదేమైనప్పటికీ తన నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి మరణాలకు కారణమైనటువంటి భోలే బాబాని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి బాబాలు, ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో తయారు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఒక భారతీయుడిగా మనపై ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే చనిపోయారో ఆ మృతుల కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియచేస్తూ దైవం వారందరి కుటుంబాలకు సహనాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.